హాయ్ హలో నమస్తే. ఈరోజు మరో మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చాను. ఒక హెల్దీ ఫ్రూట్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మరి నేను ఇంత కష్టపడి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను మీకు అందిస్తున్నాను అంటే మీరు మ్యాక్సిమం అందరికీ ఇలాంటి విషయాలన్నీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మీరు ఎలాంటివి కావాలనుకుంటున్నారు, నా నుంచి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఈరోజు మనందరికీ పరిచయం ఉన్న మ్యాక్సిమం అందరం తినే ఫ్రూటే అనుకుంటున్నాను. ఎవరికైనా ఇష్టం లేదు లేదా అబ్బా ఇదొక ఫ్రూటా అని మాట్లాడే వాళ్ళకి ఇక నుంచి ఈ పాయింట్స్ చెప్పే ప్రయత్నం మీరు చేస్తారు అని ఈ వీడియో చేస్తున్నాను. అదే జామకాయ. జామకాయ అనగానే చాలా చీప్ ఫ్రూట్ అని, ఏం తింటాంలే అని, ఇదొక ఫ్రూటా అని మాట్లాడే వాళ్ళు చూస్తూ ఉంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం బజార్లో జామకాయ కొన్నప్పుడు కట్ చేసి అందులో ఉప్పు కారం పెట్టి మనకిస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసే ఉంటారు, మీరు అది టేస్ట్ చేసే ఉంటారు మీలో చాలామంది. కానీ అది తప్పు. ఇక నుంచి అలా చేయకండి. పండుని పండులాగే తినే ప్రయత్నం చేయండి, జామకాయని జామకాయలాగే తినే ప్రయత్నం చేయండి. ఇక దాంట్లో ఉండే పోషక విలువలు అది మనకి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది, ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, కొలెస్ట్రాల్ లెవెల్ని మ్యాక్సిమం కంట్రోల్లో ఉంచుతుంది జామకాయ. బరువుని నియంత్రించటంలో బేసిక్ అంటే అసలు ది బెస్ట్గా పనిచేస్తుంది జామకాయ. గుండెని భద్రంగా కాపాడుతుంది జామకాయ. ఇంకా చెప్పాలి అంటే మన మెదడు చురుగ్గా ఉండటానికి, పిల్లలు యాక్టివ్గా ఉండటానికి ఉపయోగపడే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది జామకాయ. ఇంకొక ముఖ్యమైన విషయం, క్యాన్సర్ బారి నుంచి కూడా కాపాడుతుందట జామకాయ. ఇంకా మలబద్ధకాన్ని దూరం చేస్తుంది, నిద్రలేమిని దూరం చేస్తుంది. చాలా పోషక విలువలు ఉన్నాయి. ఇవి అన్నీ ఉండటంతో పాటుగా నేను చదివిన ఆర్టికల్లో, నేను తెలుసుకున్న ఆర్టికల్లో జామకాయ తొక్కు ఉంటుంది కదా, అంటే గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా, కాయగా ఉన్నప్పుడు, పండుగ ఉన్నప్పుడు లైట్ ఎల్లోషిగా మారుతుంది, అది వేరు. జామకాయ తొక్కగా ఉన్నప్పుడు ఆ తొక్కని చెక్కులాగా తీసి దాన్ని పేస్ట్ లాగా చేసుకొని జస్ట్ కొంచెం పెరుగుని యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేస్తే మీ ఫేస్ ముడతల నుంచి, అంటే లైక్ చిన్న చిన్న ముడతలు, నిద్రలేం వల్ల వచ్చే ముడతలు, ఇవన్నీ కూడా మటుమాయం అవుతాయంట రెగ్యులర్గా అది చేయటం వల్ల. అది ఎంతవరకు నాకు తెలియదు, మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తారనుకుంటున్నాను. నేను కూడా ప్రయత్నించే ప్రయత్నం చేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం, జామకాయని రెగ్యులర్గా తినటం వలన మనకి ఏజ్ ప్రాబ్లం, అంటే ఏజింగ్ ఉంటుంది కదా, లైక్ 45 ఉన్న వాళ్ళు కాస్త 40స్కి దగ్గరగా ఉన్నట్టు, 35 ఉన్నవాళ్ళు కాస్త 30స్కి దగ్గర, అంటే ఒక 5-6 సంవత్సరాలు మనల్ని వెనక్కి పంపిస్తుందట, అంటే మన ఏజ్ని తగ్గిస్తుందట జామకాయ. ఇదైతే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం అని అనుకుంటున్నాను. కంటి చూపుని మెరుగుపరచడంలో కూడా జామకాయ మేజర్ రోల్ పోషిస్తుంది అని చాలామంది చెప్తూ ఉన్నారు వైద్య నిపుణులు. సో ఇన్ని పోషక విలువలు, ఇన్ని సుగుణాలు ఉన్న ఈ జామకాయని ఇక నుంచి పిల్లలకి అలవాటు చేయి. సో పిల్లలు తినము అని మారం చేస్తే ఇవన్నీ కూర్చోబెట్టి చెప్పండి, వీడియోని చూపించండి. ఇలా చెప్పారు, డాక్టర్స్ చెప్పిన విషయాలే అల్పన గారు చెప్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేయండి. సో మీ అందరికీ ఇలాంటి వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. పిల్లలకి తప్పకుండా ఇలాంటి వీడియోస్ చూపించండి, మీరు చూడండి, అందరికీ షేర్ చేయండి. ఎలా అనిపించింది వీడియో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు తెలియని విషయాలు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా, వాటిని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేస్తే నేను తెలుసుకొని దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.